హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ అఫీషియల్ 81. సో తమ్నేల్లో చూసే ఉంటారు కదా, దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. కళ్యాణ్ పడాలని అసలు మెచ్యూరిటీ లేదని ఎందుకన్నారో నాకు ఇంతవరకు అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే మైండ్ గేమ్ వాడే దగ్గర, మైండ్ యూజ్ చేసే దగ్గర 100% యూజ్ చేస్తున్నాడు. అలాగే గేమ్ కూడా 100% ఎఫర్ట్ పెడుతున్నాడు. ఈవెన్ దివ్య రెబల్ టాస్క్లో కళ్యాణ్ని తీసేసిన విషయం దివ్యతోనే కదా చెప్పిస్తాడు. అది మెచ్యూరిటీ లెవెల్ కాదంటారా? నిన్న రీతు కెప్టెన్సీ టాస్క్లో రీతుని తీసేయమని అందరూ కూడా హౌస్మేట్స్ అందరూ పవన్ తోటి నీకు చాలా డిమాండ్, పవన్ తోటి చాలా ఇద్దరు పోటీ ఉంటే నీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది, నువ్వు విన్ అయ్యే కెప్టెన్సీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, నువ్వు రీతునే తీసేయ అంటే వాళ్ళు చెప్పిన పాయింట్ కాకుండా తిను ఒక పాయింట్ పెడతాడనమాట. ఆ పాయింట్ ఎలా ఉంటుందంటే, హౌస్లో కావచ్చు, బయట కావచ్చు, అందరూ ఒక విధంగా అనుకుంటున్నారు. అదేంటంటే పవన్ని నేనే కెప్టెన్సీ నుండి తొలగిస్తున్నాన అపోహ ఉంది. అది ఈరోజు తొలగిపోవాలంటే నువ్వు ఈ రోజులో ఉండకూడదు. అదేంటంటే కెప్టెన్సీ కంటెండర్గా కాదు, డైరెక్ట్ కెప్టెన్గానే నాతో తలబడే ఛాన్స్ ఇస్తున్నా అని చెప్పేసి అంటాడు. అది ఒక్క లైన్లో చెప్పేస్తాడు, అందరికీ అర్థమయ్యేలా. ఇది మెచ్యూరిటీ కాదంటారా? తర్వాత కెప్టెన్సీ కోసం కళ్యాణ్ వర్సెస్ డెమాన్ పవన్, వీరిద్దరిలో చాలా పోటీ జరిగి చివరికి కళ్యాణ్ కెప్టెన్ అవుతాడనమాట. అసలు డెమాన్ పవన్కి ఏం జరిగింది? డెమాన్ పవన్ ఫిజికల్ టాస్క్ ఏదైనా ఇరగదీస్తాడు. అతను డెమాన్ పవన్ ఏదైనా టాస్క్లోకి వెళ్ళాడంటే అది 100% అతను విన్ అయ్యే వస్తాడు. మరి నిన్నేం జరిగింది అంటే, డెమాన్ పవన్ చాలా ఎఫర్ట్ పెడతాడు, చాలా ముందు ఫస్ట్ డెమానే ఇంకా ముందు చేస్తాడు. ఆ తర్వాత డెమాన్ పవన్కి బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్యాక్ పెయిన్ వల్ల తన టాస్క్ అనేది కంప్లీట్ చేయలేకపోతాడు. చాలా ట్రై చేస్తాడు, ఎఫర్ట్ పెడతాడు, కానీ ఆ బ్యాక్ పెయిన్ అనేది ఇంకెక్కువ అవ్వడంతో గివప్ ఇచ్చేస్తాడు. సంజన గారిని గేమ్ చేంజర్ అని ఎందుకన్నానంటే, సంజన గారి వల్లనే కళ్యాణ్ పడాల డెమాన్ పవన్ని చూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సంజన గారు కళ్యాణ్తో అంటారు, నువ్వు రీతుని తీసేస్తా అంటేనే నేను ఈ కత్తి అనేది నీకు ఇస్తాను, లేదంటే నేను ఈ కత్తిని పవన్కి ఇస్తాను అని చెప్తుంది. అందువల్ల కళ్యాణ్ డెమాన్ పవన్ని చూజ్ చేసుకుంటాడు, రీతుని కెప్టెన్సీ నుండి తీసేస్తాడు అన్నమాట. సంజన గారు స్ట్రాటజీ యూజ్ చేయడం వల్లనే గేమ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది, లేదంటే గేమ్ అనేది ఇంకో విధంగా ఉండేదన్నమాట. అందుకే సంజన గారిని గేమ్ చేంజర్ అని చెప్పాను.